ముందుగాల మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఏమన్నాడో దీని మీద అడిగి తెలుసుకుందాం. సార్ మీరేమంటారు దీని మీద? అవును, మరి ఇంత ముందు నువ్వు ఆ పని చేసినావు కాబట్టి సహజంగా చూస్తాను. నువ్వు చూడవా? దొంగతనం చేసిన అనుభవం ఉన్నాడు మీ ఇంటి మొదలుకు వస్తే జాగ్రత్త పడవా? మీ ఇట్లా చెప్పవా? జాగ్రత్త అమ్మ జరాడు ఇంత ముందు అలవాటు ఉందని చెప్పవా ఇంట్లో? అంతే, వాళ్ళు కూడా అట్లే చూస్తున్నారేమో. మరి ఎవరైనా చెప్పుకుంటారు కదా అది. ఇట్లా పోయేటప్పుడు బజార్లో తిరుగుతున్నాడు వాడు, ఆ పక్కింట్లో దొంగతనం చేసినోడు ఇక్కడ తిరుగుతున్నట్టు జర తలుపులు వేసుకొని చెప్పొద్దాం బయట పెట్టాం. నవ్వుకుంటేనే నాలుకే కోసినట్టు చేసిండు జగదీశ్వర్ రెడ్డి. మేము ఎవ్వరం అనలేదు, మిమ్మల్ని మీరే అనుకున్నారని అనుకుంటేనే ఊర్లలో దొంగలుంటే జాగ్రత్తలు చెప్పినట్టు చేస్తున్నారు కావచ్చు అని గిచ్చినట్టే చేసిండు. ఇక తర్వాత మాజీ మంత్రి ఇప్పుడు ఎంపీ ఈటెల రాజేందర్ మాట్లాడుకుంటే ఏమన్నాడు ఈనుండ్రి. ఇవాళ చివరికి తెలంగాణ రాష్ట్రాన్నే ఒక దివాలాకోరు రాష్ట్రంగా, తెలంగాణ ప్రజల్ని ఎందుకు పనికిరాని వాళ్ళుగా ఇవాళ చిత్రీకరించే ప్రయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోయిన సర్కారు చేసిన తప్పులను తెలంగాణ మొత్తానికి అండగట్టినట్టు మాట్లాడొద్దన్నట్టు ఆ మాటలను తను ఖండిస్తున్నట్టు చెప్పిండు ఈటెల రాజేందర్. ఇదే ముచ్చట మీద ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కని అడిగితే ఏమన్నాడు చూడుండ్రి. ఆర్థిక సంబంధమైనటువంటి అంశాలన్నీ తప్పనిసరిగా దానికి సంబంధించి నేను రేపు హైదరాబాద్ వెళ్ళిన తర్వాత వారితో సంపూర్ణంగా మీడియాతో కూర్చొని మాట్లాడతాను. నేను ఢిల్లీకి వచ్చింది ఏరే పని మీద కాబట్టి మీరు అడిగిన దానికి నేను ఇక్కడ కాదు అక్కడికి వచ్చినాకనే మాట్లాడతా అన్నట్టు చెప్పిండు. మరి అంతే కదా, ఏది మాట్లాడినా తప్పు దొరకబడతారు. సొంత పార్టోళ్ళు నువ్వు అట్లా ఎందుకు మాట్లాడినావని తెలంగాణకు పోయినాక నన్నే అంటారు. కాబట్టి ఆ బురద నేనెందుకు అంటించుకోవాలి అనుకున్నాడు కావచ్చు. చిన్నగా జారుకున్నాడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క. తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుకుంటా, ఈయన పోతానంట చెప్పులు ఎత్తుకపోయేలాగా చూస్తున్నాడు. ఈ చెప్పులు ఎత్తుకపోవడం అర్థం కాదు, నాకైతే అర్థం కాదు. ఇది కాంగ్రెస్ కల్చర్ గా వచ్చింది. ఇప్పుడు చెప్పులు ఎత్తుకపోవడం మీద చర్చ జరుగుతుంది. ఇప్పుడు ఇక జరగాల కూడా ఖచ్చితంగా చెప్పుల మీద చర్చ జరగాల్సిందే అంటున్నాడు. మరి ఆ చర్చ ఏందో మనకు తెలియదు కానీ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాట్లాడుకుంటా, ఢిల్లీకి పోతే అపాయింట్మెంట్లు ఇస్తలేరు, చెప్పులు ఎత్తుకపోతారేమో అని చెప్పి కలుస్తలేరు అన్నాడు. అమ్మతోడు చెప్తున్నా ఈ మాట, నేను ఎవరు చెప్పులు ఎత్తుకపోతారట. అరే చెప్పులు ఎత్తుకపోయేటోళ్ళు వేరే పార్టీలు ఉన్నారు ఇక్కడ, అది వాళ్ళ కథ వేరు. ఓర్ని అటు ఇటు తిరిగి వేరే పార్టీల ముచ్చట నడుమిట్లకు వచ్చింది కదా. మరి ఆ పార్టీ ఏంటిది? బీజేపీ వాళ్ళని అన్నాడా, ఇంకే పార్టీ నన్ను అన్నాడా, బీజేపీలోనే బండి సంజయ్ అన్నాడా, లేకుంటే ఇంకెవరన్నా అన్నాడా అనేది మనకు తెలియదు. కేటీఆర్ మనసులో ఉన్న మాట మీకేమన్నా తెలిస్తే కామెంట్లు రాయుండ్రి. ఇగో గిట్లా నడిచిన ఈ చెప్పులు ఎత్తుకపోయే ముచ్చట మీద చర్చలు ఇంకా ముందు ఇంకెందరు ఇంకెన్ని తీర్ల చెప్పుల మీద మాట్లాడతారో, ఎన్నెన్ని గమ్మత్తు ముచ్చట్లు చెప్తారో చూడాలి.